హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, యమహా R2 చాలా మంది ఈ వెహికల్ గురించి అయితే అడుగుతున్నారనమాట. ఎప్పుడు వస్తుంది R15 వర్షన్ 4 పర్చేస్ చేయాలా, లేకపోతే యమహా R2 కోసం వెయిట్ చేయాలా అని చెప్పేసి ఫైనల్లీ యమహా కంపెనీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఆగస్టు 27న వెహికల్ అయితే లాంచ్ చేయబోతా ఉన్నారు. ప్రీ బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు యమహా R2 పర్చేస్ చేయాలంటే 10,000 రూపాయలు కట్టి ప్రీ బుక్ చేసుకోవచ్చు. అతి త్వరలో మీకు ఆ వెహికల్ అయితే డెలివరీ చేస్తారు. మీరు ఆఫ్లైన్లో ప్రీ బుక్ చేసుకోండి. షోరూమ్కి వెళ్ళి 10,000 రూపాయలు కడితే మీకు బుక్ అవుతుంది అనమాట. వెహికల్ అయితే త్వరగా డెలివరీ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెహికల్ వద్దు అనుకుంటే మాత్రం షోరూమ్లో వాళ్ళు డబ్బులు అయితే మీకు రిటర్న్ అయితే ఇస్తారనమాట, ₹1 కూడా ఛార్జ్ చేయకుండా. అదే మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే థర్డ్ పార్టీ ద్వారా మీకు అమౌంట్ అయితే రిఫండ్ రాదు అన్నట్టుగా అయితే యమహా కంపెనీ వాళ్ళు చాలా క్లియర్గా అయితే వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. కాబట్టి మీరు యమహా R2 పర్చేస్ చేయాలంటే మాత్రం 10,000 రూపాయలు ప్రీ బుకింగ్ చేసేసి వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. యమహా షోరూమ్స్లో అయితే బ్లూ స్క్వేర్ షోరూమ్స్ ఉన్నాయి కదా, సో అక్కడ మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు. మరి యమహా R2లో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాము. కొన్ని కీ పాయింట్స్ అయితే నేను నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి, వాటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ యమహా R15 వర్షన్ 4లో ఉన్న డిజైన్తో కంపేర్ చేస్తే ఇంకా కొద్దిగా బెటర్ డిజైన్తో మీకు యమహా R2 వచ్చే అవకాశం అయితే ఉంది. సేమ్ డిజైన్లో వస్తే ఎవరు కొనుక్కోరు కదా, ఇంకా ఇది మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది, అలాగే ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. కాబట్టి R15 వర్షన్ 4 కొంటారు. సో దానికి ఖచ్చితంగా డిఫరెన్సెస్ అయితే యమహా కంపెనీ వాళ్ళు చూపించాలన్నమాట. సో మంచి డిజైన్తో మనకి ఆ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉంది. సెకండ్, ఆబ్వియస్లీ ఇంజన్ 200cc లిక్విడ్ కూల్డ్ 4 valves SOS ఇంజిన్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. 24 నుంచి 25 PS పవర్ అయితే ఉండిద్ది. అలాగే 18 నుంచి 20 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో 25 PS పవర్ 20 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ తో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. 200cc స్పోర్టీ లుక్ లో కనిపించే వెహికల్ మీకు పవర్ఫుల్ ది కావాలంటే మాత్రం యమహా R2 ఖచ్చితంగా బెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉండిద్ది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉండిద్ది, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండిద్ది, అలాగే క్విక్ షిఫ్టర్ కూడా ఉండిద్ది. క్విక్ షిఫ్టర్ మనకి R15 వర్షన్ 4లో ఓన్లీ అప్ షిఫ్ట్సే కదా, దీంట్లో డౌన్ షిఫ్ట్లు కూడా ఇస్తారేమో చూడాలి. అంటే క్విక్ షిఫ్టర్ ప్లస్ లాగా ఇది ఉపయోగపడిద్దో లేదో చూడాలి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మనకి డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి. ప్రజెంట్ ఉన్న యమహా R15 వర్షన్ 4లో ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్లు ఉన్నాయి కదా. సో ఇది కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ కాబట్టి కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేకులతో తీసుకొస్తే బాగుండిద్ది. బట్ వీళ్ళు ప్రైస్ అయితే కట్ చేస్తారనమాట. నాకు తెలిసి సేమ్ డిస్క్ బ్రేక్ సెటప్తో రావచ్చు. అలాగే సేమ్ సస్పెన్షన్ ఉండే అవకాశం అయితే ఉంది. ఫ్రంట్స్ అయినా మనకి 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. బ్యాక్స్ అయినా మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సస్పెన్షన్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ సస్పెన్షన్ కొద్దిగా లావు తీసుకొచ్చారనుకోండి ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉండిద్ది అనమాట. సో ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇంకా తెలియదు కాబట్టి వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది నాకైతే ప్రజెంట్ తెలియదు. నాకు తెలిస్తే మాత్రం డెడికేటెడ్గా ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను, అందులో హైలైట్స్ ఏంటనేది క్లియర్గా మాట్లాడుకుందాము. నెక్స్ట్ మనకి చాసిస్ ప్రజెంట్ డెల్టా బాక్స్ చాసిస్ తో లభిస్తా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న సూపర్ బైక్స్ లో కూడా ఇట్లాంటి చాసిస్ అయితే యూజ్ చేస్తారు. నేను అదే చాసిస్ తో వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ చాసిస్ అనేది మారిస్తే మాత్రం వాళ్ళు అక్కడ ప్రైస్ కట్ చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు వాళ్ళు అయితే చాసిస్ మార్చారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. తర్వాత టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుందాము. ప్రజెంట్ ఉన్న వెహికల్ లో ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు కదా. బ్యాక్ సైడ్ టైర్ మాత్రం రేడియల్ టైర్, ఫ్రంట్ ఏమో నార్మల్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా ప్రైస్ అయితే అక్కడ కట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది 200cc కాబట్టి కొద్దిగా వైడ్ టైర్స్ ఉండే అవకాశం అయితే ఉండిద్దని అనుకుంటున్నాను. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్తో తీసుకొస్తే బాగుండిద్ది. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం మంచి టైర్స్ ఇవ్వాలని యమహా కంపెనీ వాళ్ళు అనుకుంటే ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్తో రావచ్చు. లేకపోతే ప్రైస్ కట్ చేయడానికి ఫ్రంట్ మనకి 100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్తో తీసుకురావచ్చు, చెప్పలేం. సో నాకు తెలిసినంత వరకు బ్రేక్స్, సస్పెన్షన్, టైర్స్లో మీరు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయకపోవచ్చు. ఒకవేళ పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ పెట్టారనుకోండి యమహా R2లో, ఖచ్చితంగా టైర్స్ లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మనం నోటీస్ చేస్తాము. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి ప్రజెంట్ ఉన్న వెహికల్ 170mm ఉంది కదా, సేమ్ అదే mm తో మనకి రావచ్చు. 170mm తో రావచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. సో ఇంకా ఎక్కువతో తీసుకొస్తే సూపర్ అయితే ఉండిద్ది. సీట్ హైట్ విషయానికి వస్తే 810mm నుంచి 815mm మధ్యలో అయితే ఉండిద్ది అనమాట. మరీ అంత ఎక్కువ సీట్ హైట్ అయితే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న వెహికల్ లో 11 లీటర్స్ అయితే ఉంది కదా. సో ఇందులో పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఈజీగా 12 లీటర్స్ నుంచి 13 లీటర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 11 లీటర్స్ తో తీసుకొస్తే వేస్ట్ అని చెప్తాను. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసిద్ది. కాకపోతే కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ తో తీసుకొస్తే బాగుండిద్ది. ఆబ్వియస్లీ మనకి 200cc ఇంజిన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉండిద్ది. కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఎక్కువ ఉందనుకోండి, లాంగ్ వెళ్ళడానికి ఈజీగా ఉండిద్ది అనమాట. వెయిట్ విషయానికి వస్తే మీకు 150 kg లోపే ఈ వెహికల్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే యమహా R15 వర్షన్ 4 కానీ MT15 కానీ అంత వెయిట్ అయితే ఏమీ ఉండవు, తక్కువ వెయిట్లో ఉంటాయి అనమాట. కాబట్టి ఇది కూడా తక్కువ వెయిట్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకుందాం.
డిజైన్ అయితే కొద్దిగా మారుస్తారు అని చెప్పి నేను మీకు ఫస్టే చెప్పాను కదా. సో మనకి మొత్తం ఎల్ఈడి లైట్స్తో ఈ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రంట్ మనకి ప్రొజెక్టర్ లైట్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ కూడా మనకు ఎల్ఈడియే ఉంటాయి. హజా లైట్స్ కూడా ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రైస్ కట్ చేయడానికి హజా లైట్స్ అనేది రిమూవ్ చేస్తే ఇంకా మనం అయితే ఏమీ చేయలేము. ఆ ఒక్క ఫీచర్ కూడా స్కిప్ చేయకుండా తీసుకురావాలని చెప్పేసి మనం కోరుకుందాము. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఉండిద్దని అనుకుంటున్నా. మేబీ ఈ వెహికల్ 2 వేరియంట్స్ తీసుకొస్తే ఎల్సీడీ కన్సోల్, టాప్ అండ్ వేరియంట్లో టీఎఫ్టీ కలర్ కన్సోల్. మనం MT-15లో చూసాం కదా, బేస్ వేరియంట్లో ఎల్సీడీ కన్సోల్ అయితే ఉండిద్ది, అలాగే టాప్ అండ్ వేరియంట్లో టీఎఫ్టీ కలర్ కన్సోల్ ఇచ్చారు కదా. సో అట్లా తీసుకురావచ్చు, లేకపోతే ఒకే వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ లాగా తీసుకురావచ్చు. అందులో MT-15 మనం కలర్ కన్సోల్ చూసాం కదా, సో అదే కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెడతారు. అందులో మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. బ్లూటూత్ ఉండిద్ది, నావిగేషన్ ఉండిద్ది, డిజిటల్ క్లాక్ అయితే ఉండిద్ది, ఫ్యూయల్ రేంజ్ ఉండిద్ది, సైడ్ స్టాండ్ వార్నింగ్, యమహా వై కనెక్ట్ యాప్ ద్వారా మన ఫోన్కి వచ్చే కాల్స్ అండ్ SMS అలర్ట్స్ అయితే ఆ కన్సోల్లో తెలుసుకోవచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఖచ్చితంగా స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది అనమాట. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే చిన్నగానే ఉండిద్దని అనుకుంటున్నాను. ఫ్యామిలీకి అయితే మీకు అసలు ఇది సెట్ అవ్వదు అనమాట. సోలోగా వెళ్ళడానికి ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి, కొద్దిగా లీన్ అవ్వాలి. యమహా R15 వర్షన్ 4 అయితే చాలా లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది, ఇట్లా కింద పడుకొని నడుపుతున్నట్టుగా అయితే ఉండిద్ది. ఇది కొద్దిగా హైట్తో తీసుకొస్తే బాగుండిద్ది, కంఫర్టబుల్గా మనం రైడ్ చేయొచ్చు అనమాట. చూద్దాం. యమహా వెహికల్స్ అయితే చాలా లీన్ యాంగిల్ అయితే ఉంటాయి అనమాట మిగతా అదర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఎలా వస్తుందో చూడాలి. వన్స్ ఆ వెహికల్ షోరూమ్స్కి వచ్చిన తర్వాత నేను రైడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాత్రం. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న వెహికలే 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. ఇంకా ఇది ఎక్కువ సీసీతో లభిస్తూ ఉంది కాబట్టి ఈజీగా 140-150 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మంచి ఇంజిన్ అయితే మనకి యమహా కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అలాగే హై స్పీడ్స్ కూడా ఎక్కువ వెళ్తాయి అనమాట. ఇది ఏరోడైనమిక్ డిజైన్ లభిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 30-35 కిలోమీటర్స్ లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి యమహా R2 అయితే పర్చేస్ చేయాలి. 35 వస్తే గొప్ప. అది కూడా ఎగ్జాక్ట్గా కాదు బ్రో, ఎందుకంటే పవర్ అండ్ టార్క్ అనేది ఎగ్జాక్ట్గా మనకి తెలియదు కాబట్టి నేను మీకు ఎస్టిమేటెడ్గా చెప్తున్నాను. మైలేజ్ అనేది ఎగ్జాక్ట్ పవర్ అండ్ టార్క్ తెలిస్తే మాత్రం నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. పవర్ అండ్ టార్క్, వెయిట్, టైర్స్ కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనకి మైలేజ్ అయితే ఎంత వస్తుందో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే కొత్త గ్రాఫిక్స్ అండ్ కొత్త కలర్స్తో మనకి యమహా R2 వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఎన్ని కలర్స్తో తీసుకొస్తారు యమహా కంపెనీ వాళ్ళు. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే 2,50,000 రూపీస్ నుంచి 3 lakhs లోపే మనకి ఆ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి 3 lakhs లోపు మనం యమహా R2 అయితే పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. 3 లక్షల రూపాయల లోపు మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం మనకి బేస్ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్ లాగా ఏమైనా తీసుకొస్తారా, లేకపోతే ఒకే వేరియంట్ తీసుకొస్తారా, ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పెడతారు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండిద్ది, మైలేజ్, పెర్ఫార్మెన్స్, కంఫర్ట్, డిజైన్ ఇవన్నీ నేను మీకు డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. అందులో మాట్లాడుకుందాం బ్రో. అది మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి బ్రో. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.